నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. శివుని గురించి ఒకటి చెప్తాను. ఏమీ అర్థం కాని వారికి పూర్ణలింగేశ్వరం, కొద్దిగా తెలిసిన వారికి అర్ధనారీశ్వరం, శరణగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వస్వం. ఇది తెలిసిన వారికి దేవుడంటే ఏంటో తెలుస్తుందండి. ముందుగా ఈరోజు ఒక ఇది ఒక అద్భుతమైన రోజండి. నిజంగా మహాశివరాత్రి అంటే ఈరోజు స్వామివారికి ఏ సమయంలో పూజించాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, జాగరణ ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, శివలింగం లేకుండా పూజలు చేసుకోవచ్చా, శివరాత్రి రోజు అఖండ దీపం పెట్టాలా, ఉపవాసం చేయకుండా శివరాత్రి పూజ చేసుకోకూడదా, శివరాత్రి రోజు పూజ చేయడం కుదరని వాళ్ళు ఏ రోజు చేయాలి, వీటన్నిటికీ సమాధానం చెప్పుకుందామండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. అసలు శివరాత్రి అంటే ఏంటి అంటే మన పాపాలను ప్రక్షాళన చేసి మరో జన్మ లేకుండా చేయడమే మహాశివరాత్రి. అందుకే జన్మకో శివరాత్రి అంటారండి. మనం ఈ ఒక్క శివరాత్రి అయినా సరే నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజించాలి. అసలు శివరాత్రి అంటే ఏంటంటే రాత్రి వేళల్లో ఆ స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి దీన్ని శివరాత్రి అంటారండి. అందుకే శివరాత్రి అంటారు. ఈ విశేషమైన పర్వదినం 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో తెలుసుకుందామండి. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రి వేళల్లో కూడుకొనున్న చతుర్థి తిథిలో ఈ మహాశివరాత్రి జరుపుకుంటారండి. ఇది ఫిబ్రవరి 25 బుధవారం సాయంత్రం 6:08 నుండి తర్వాతి రోజు ఫిబ్రవరి 27 గురువారం పొద్దున 8:45 వరకు ఉపవాసం దీక్ష విరమించుకునే సమయం ఉంటుందండి. దీనికోసం మనం ముందుగానే ఇల్లు గుమ్మాలు అన్ని బూజు అన్నీ చక్కగా దులుపుకొని సిద్ధంగా ఉంచుకోవాలండి. ముందు రోజే చక్కగా ఉంచుకోవాలి. పూజ సామాగ్రి ముందుగానే తెచ్చి ఉంచుకోవాలి. ఈరోజు తెల్లవారుజామునే లేచి తలంటు స్నానాలు చేసి పూజ కోసం సిద్ధంగా ఉండాలండి. కొంతమంది పూజా మందిరంలో చేసుకుంటారు, కొంతమంది పీఠం వేసి చేస్తారు. నేనైతే పూజా మందిరంలోనే చేసుకున్నానండి. శివలింగం లేకపోయినా శివుని ఫోటో ఉంటే సరిపోతుందండి. ఏం పర్వాలేదు, ఏది ఉన్నా పెట్టుకొని చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం కూడా వచ్చిందండి ఈరోజే శివరాత్రి రోజున. సో వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం వచ్చింది కాబట్టి ఇద్దరికీ కలిపి పూజ కూడా చేసుకోవచ్చండి. చాలా విశిష్టమైన రోజు కదా ఇది. శివకేశవులు వేరు కాదు ఒకటే అనే దానికి ఇదే నిదర్శనం కదండి. సో శివయ్యకు మనం పూజ అన్ని ముందు స్టార్ట్ చేసుకునే ముందు శివయ్యకి ఫస్ట్గా మనం పువ్వులు నైవేద్యాలు పండ్లు కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకోవాలండి. శివునికి మొగిలి పువ్వులు సంపెంగ పువ్వులు తప్ప మిగతా ఏ పువ్వులైనా పెట్టుకోవచ్చండి. మల్లెపూలు గన్నేరు పువ్వులు శంఖం పువ్వులు తెల్ల జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి శివయ్యకి. దొరికితే అవి కూడా పెట్టుకోండి వీలుంటే. సో నిండుగా ఉన్న పసుపు కుంకుమలు పూజా మందిరంలో పెట్టుకోవాలండి. బిల్వపత్రాలు శివయ్యకి సమర్పిస్తే చాలండి. అంటారు కదా, ఏ ఉన్నా లేకున్నా ఒక చెంబడు నీరు పోసి బిల్వపత్రం ఒక్కటి సమర్పిస్తే చాలండి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అండ్ మనం ఏ కోరిక కోరినా ఖచ్చితంగా తీరుస్తాడండి. బోలా శంకరుడు కదా శివయ్య. అందుకే మనం ఏది కోరినా ఖచ్చితంగా కాదనకుండా తీరుస్తాడండి. ఈరోజు అభిషేకం చేసుకుంటే జన్మలకు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, పుణ్యం వస్తుందండి. వీలుంటే అందరూ గుడికెళ్ళి సాయంత్రం వేళలో అభిషేకం చేయించుకోండి. ఇప్పుడు అఖండ దీపం గురించి చెప్తాను. ఒక ఇత్తడి ప్లేట్లో 3 గుప్పెళ్ళ బియ్యం పోసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకొని ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి. దానికి పసుపు కుంకుమ బియ్యపిండితో బొట్లు పెట్టుకొని వాటిలో నూనె పోసి వత్తి వేయాలి. వత్తి కొంచెం మందంగా దళసరిగా చేసుకోవాలండి. అప్పుడే దీపం కొండెక్కకుండా తెల్లవారుజాము దాకా ఉండాలి కదా, కాబట్టి మందంగా చేసుకోవాలి వత్తిని. అలా చేసుకోవడం వల్ల దీపం కొండెక్కకుండా ఎక్కువసేపు ఉంటుంది. పెట్టుకుంటే ఇంతవరకు పెట్టుకోలేని వారు ఒకవేళ ఇంతవరకు పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చా అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చని. దీనికి నియమాలు ఏమీ ఉండవు. కాకపోతే నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో
దీపం కొండెక్కకుంటే తెల్లవారు కంకులు, దాకా జొన్న కంకులు కాపాడుకోగలుగుతాం అనే ఇలాంటివన్నీ వాళ్ళు మాత్రం శివునికి చాలా ఖచ్చితంగా ఇష్టం కదండీ. పెట్టుకోవచ్చండి. ఎలాంటి సో, నియమాలు ఏవైతే లేవు. మనకు ఈ దొరుకుతాయో దీపం అవి పెట్టి మనం పూజ చేయడం వల్ల సమర్పించుకోవాలండి శివరాత్రి రోజు చేసే ఈశ్వరుడికి. పూజా ఫలితం మొత్తం ఆయనదే దక్కుతుందండి. ఆయనిచ్చింది కానీ అయితే ఈ కాకపోతే దీపం ఇలాంటి ఎప్పుడు ప్రత్యేక పెట్టుకోవాలి అంటే రోజులలో మనకి మన చతుర్దశి తిథి సంతృప్తి కోసం మనం సాయంత్రం ఆయనకి 6:08 సమర్పించుకుంటాము. నిమిషాలకు సో, ఉంది కదండీ! మనం ఎప్పుడు అప్పుడు కంకణాలు కట్టుకొని పెట్టుకోవాలండి. పూజకు సిద్ధంగా మళ్ళా అంటే మేము ఉదయము పూజ అంతా రెడీ చేసుకొని అన్నీ 8:45 చేసుకొని నిమిషాల వరకు ఈ హారతిచ్చి అఖండ అఖండ దీపం దీపాన్ని వెలుగుతూనే ఉండాలి. అప్పుడే వెలిగించుకున్నానండి. పూజ సో, ఫలితం ఇదంతా దక్కుతుంది. ఇక్కడ ఇంట్లో ఇష్టం రెడీ ఉన్నవారు చేసుకున్నాక నారికేల దీపం బయట అదే మేము కొబ్బరికాయ అఖండ దీపం కూడా గండ దీపాన్ని పెట్టుకోవచ్చండి. వెలిగించుకుంటామండి. ఎవరి ఇష్టం సో, వాళ్ళదండి. దానికోసం ఇప్పుడు గండ దీపం అంటే దీపం బయట పెట్టుకొని ఒక శివయ్యకు రోకలి పువ్వులు, మీద పండ్లు, పెట్టి బిల్వపత్రాలు, దీపాన్ని వెలిగించుకుంటాం. దీపాలు అది ఏముంటే అవి పొద్దంతా అన్నీ నైటంతా పెట్టుకొని అలాగే ఉన్నా చక్కగా గానీ స్తోత్రాలు, ఆరిపోదండి. అష్టోత్తరం, నైటంతా అలా లింగాష్టకం, వెలుగుతూనే ఉండాలి. బిల్వాష్టకం, అది శివ పొద్దున సూత్రాలు మనం లేచి అన్నీ ఉపవాసం దీక్ష చదువుకోవాలండి. ఒకవేళ అయిపోయేదాకా ఏది చదవడం ఉపవాసం రాదు, చేసి మాకు అది చేత జాగరణ కాదు చేసి అన్న నైటంతా వాళ్ళైతే ఉపవాసము పంచాక్షరి మంత్రం అందరికీ విరమించేదాకా ఆ తెలిసే దీపం ఉంటుంది అలాగే కదండీ! ఓం వెలుగుతూ నమః శివాయ ఉంటుందండి. అనే మంత్రం చాలా మనకు వీలున్నంత శక్తివంతమైన సేపు దీపం అండ్ చాలా వీళ్ళు పూజ పవర్‌ఫుల్ అండి. అయ్యేంతసేపు కూడా ఓం నేనైతే నమః ఇప్పుడు ఆ శివాయ, ఓం నమః దీపాన్ని శివాయ అంటూ పెడతాను చూడండి. ఆహ్, ఇలా అనుకుంటూ కంకణాలు పూజ చేసుకున్నా కట్టుకొని బొట్లు సరిపోతుందండి. పెట్టుకొని పూర్తి పూజ పూజ ఫలితం చేసుకోవాలి. దక్కుతుంది. నీట్‌గా, ఇలా భక్తిగా, చేసుకుంటా శ్రద్ధలతో పూజ అనేవాళ్ళు మాత్రం చేసుకుంటే అఖండ చాలా దీపాన్ని మంచిదండి ఖచ్చితంగా శివునికి. లేనివారు కూడా శివునికి పెట్టుకోవచ్చండి. చెంబెడు నీళ్లు పోసినా ఇకపోతే చాలండి. ముఖ్యంగా ఏమి చేయనని కొంతమందికి పర్లేదు. ఆచారంలో ఉన్నది ఎందుకంటే గండ ఆయన దీపం అంటారండి. బోళాశంకరుడు ఈ గండ కాబట్టి దీపం ఇట్టే అనేది కరిగిపోతాడు కదండీ. ఇంట్లో ఇంట్లో ఉన్న ధూప వాళ్ళందరూ దీపాలు అన్నీ ఆయురారోగ్యాలతోటి వేసుకోవాలి. ఎలాంటి గండాలు, వేసుకొని పీడాలు, దోషాలు ఎలాంటి సాంబ్రాణి అయినా, లేకుండా విభూతి దారమైనా శివునికి ఆయురారోగ్యాలతో చాలా ఉండాలని ఇష్టం ఈ కదండీ. దీపం సో, పెడతారండి. అందుకని ఆ రోజు ఇది మా అమ్మ ఖచ్చితంగా వాళ్ళ మనం ఇంటికనైతే ఇలా ఇల్లంతా లేకుండే. మనం ఇప్పుడు మా సాంబ్రాణి అత్తమ్మ వాళ్ళకి ఆచారం వేసుకోవాలండి. ఉంది కాబట్టి సాంబ్రాణి మేము వేసుకొని ఖచ్చితంగా అందరం పెట్టుకుంటామండి. తులసి కోట ఈ కాడ కూడా దీపాన్ని ఎలా సాంబ్రాణి వేసి పెట్టాలంటే ఇల్లంతా చక్కగా ముందు సాంబ్రాణి వేసి రోజే ఒక మట్టి ప్రమిదను నమస్కరించుకోవాలండి. తీసుకొచ్చి దాన్ని బాగా శివునికి కడిగి విభూది దాంట్లో అంటే నీళ్లు చాలా పోసి ఇష్టం కదా! ఉంచాలండి. సో, ఈరోజు పూజకు చేసే పూజన్న ముందు ఆ శివరాత్రి నీళ్ళని రోజు వంపేసి విభూది ధారణ పూజను పసుపు, ఖచ్చితంగా కుంకుమ, చేసుకోవాలండి. మట్టి మనం ఇంట్లో ప్రమిదలతోటి ఉన్న ప్రతి ఒక్కరు పసుపు, విభూది కుంకుమ పెట్టుకోవాలి. పసుపు, విభూది పెట్టుకొని ఆ కుంకుమ, శివునికి నమస్కారం పిండితోటి ఆ చేసుకోవాలండి. ప్రమిదను చక్కగా ఇంట్లో అలంకరించుకొని అందరూ దానికి శివయ్యకి పూలమాల విభూది కట్టుకొని సమర్పించి, బిల్వపత్రాన్ని దానికి సమర్పించి, పూలమాల మంచిగా దండం కట్టుకొని పెట్టుకొని ఆ హారతి మట్టి ప్రమిదలలో తీసుకోవాలండి. నిండారా నూనె పోసి దానికి శివయ్యకు దళసరిగా శివ మందంగా ఉన్న కళ్యాణ ఒక గుడికి వెళ్ళడం, నిలువుగా ఉండే జాగరణ ఒక చేయడం, వత్తిని శివ తయారు కళ్యాణం చేసి చూడడం చాలా అందులో పుణ్యం వేస్తారండి. కదండీ. ఇప్పుడు నూనె పోసి ఆ గండ దీపాన్ని దీపం చూడండి, నేను అదిగోండి ఇక్కడ గండ దీపం ఇలా వెలిగిస్తున్నాను. బయట అలాగే గండ దీపం ఉంటుందండి. ఇది పెడితే ఆరు నైట్ బయట అంతా మన వెలుగుతూనే గుమ్మానికి బయట ఉంటుందండి. అక్కడ వెలిగిస్తారండి. గండ ఇలా దీపం కాడ వెలిగించడం మనకు శివునికి ఏమేమి ఇష్టం వెలిగించడం ఉంటాయో ద్వారా అవన్నీ పెట్టుకొని గండాలు, గండ దోషాలు, దీపం పీడలు ఏవున్నా వెలిగించుకోవాలండి. పోయి ఇలా ఆరోగ్యాలతో ఏకవత్తిగా పెట్టుకొని సంతోషంగా, గండ దీపం సుఖంగా వెలిగించి ఉంటారని నైట్ నమ్మకం అంతా అండి. ఇది ఇలాగే వెలుగుతూనే ఉంటుందండి. పెట్టుకుంటారనండి ఇలా తెలిసిన పెట్టడం వాళ్ళు. చాలా చూడండి, మంచిదండి. ఇలా మేమైతే చక్కగా మా ఆరుబయట ఆచారం పెట్టుకొని ప్రకారం ఇలాగే శివయ్యకు అన్ని పెట్టుకుంటామండి. సమర్పించుకొని కొంతమంది మనం అఖండ దీపం ఉపవాసం, పెట్టుకుంటారు. జాగరణ కొంతమంది గండ దీపాలు చేసుకోవాలండి. పెట్టుకుంటారు. ఇలా దీపాలు ఇదేనండి గండ పెట్టుకోవడం దీపం అంటే. చాలా మంచిది కదా! సో, చూడండి, మేమైతే ఇలాగే చక్కగా వెలుగుతుంది. పెట్టుకుంటామండి. ఇది ఈరోజు తెల్లవారుజాము చాలా దాకా చక్కగా వెలుగుతుందండి. జరుపుకున్నామండి శివరాత్రి. ఇప్పుడు మేము పూజ అందరికీ అయిపోయాక గుడికి మరోసారి వెళ్తామండి. మహాశివరాత్రి అందరికీ శుభాకాంక్షలు. శివరాత్రి థ్యాంక్ యూ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్. థ్యాంక్ యూ లాట్.